హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి VLLO వీడియో ఎడిటర్ యాప్ని యూజ్ చేసి స్లో మోషన్ ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సో VLLO యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది. సో ఈ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి మన గ్యాలరీ నుంచి వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను వీడియో సెలెక్ట్ చేసుకుంటా. సో ఎప్పటిలాగే నా ఫేవరెట్ వీడియో ఇది. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటా. సో సెలెక్ట్ చేసుకొని సో ఈ విధంగా మనకు వస్తుంది. సో దీన్ని మనం నెవర్ ఆస్క్ అగైన్ లేదా ఓకే చేయొచ్చు. సో ఇక్కడ ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వీడియో యొక్క ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 16:9 రేషియో చూస్ చేసుకుంటా. సో మీరు 9:16. సో మీకు ఏ ప్లాట్ఫామ్ అయితే ఆ ప్లాట్ఫామ్ యొక్క రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోని ఒకసారి ప్లే చేస్తాను. సో వీడియో ప్లే చేస్తే వీడియో అనేది ఈ విధంగా నార్మల్ ప్లేబ్యాక్ అనేది ఉంది. సో ఈ వీడియో యొక్క ఇది నార్మల్ ప్లేబ్యాక్. సో ఇక్కడ నుంచి మనం ఈ వీడియోని మనం ఇప్పుడు స్లో మోషన్లోకి ఎడిట్ చేయాలి. సో ఇక్కడ స్లో మోషన్లోకి ఎడిట్ చేయాలంటే సో ఫస్ట్ ఇక వీడియో యొక్క స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేస్తాను. సో ఇప్పుడు వీడియో ఉంది కదా, సో వీడియో మీద మనం ఒకసారి ట్యాప్ చేయాలి. సో ఓకే నేను ఇక్కడ వీడియో ఉంది, ఒకసారి చూడండి. సో ఈ వీడియోని మనం ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నేను వీడియో మీద ట్యాప్ మీద క్లిక్ చేసే విధంగా కింద కొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చినాయి చూడండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కానీ లేఅవుట్ కానీ, ఓకే. సో ఇక్కడ మ్యూట్ ఆప్షన్, తర్వాత ఇక్కడ వాల్యూమ్, తర్వాత ఫేడ్, అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, స్పీడ్ అనే ఆప్షన్. సో ఈ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 0.2x, 0.5x, 1x, 2x అండ్ 4x వరకు స్పీడ్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు టోటల్ వీడియో అనేది స్లో మోషన్లోకి రావాలంటే సో ఇక్కడ ఫుల్ వీడియో యొక్క స్పీడ్ని మనం 0.2xలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. కన్వర్ట్ చేస్తే మనకు వీడియో మొత్తం స్పీడ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో వీడియో మొత్తం కూడా ఇక్కడ స్లో మోషన్లోకి ఇక్కడ కన్వర్ట్ అయిపోతుంది చూడండి. ఇక్కడ వీడియో అనేది కూడా మొత్తం స్లో మోషన్లోకి ఇక్కడ ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ ప్రీవ్యూ చూడొచ్చు. ఇక్కడ వీడియో అనేది ఈ విధంగా స్లో మోషన్లోకి వస్తుంది. బట్ ఇక్కడ మనకు మొత్తం వీడియో స్లో మోషన్లో కాకుండా కొన్ని స్టార్టింగ్లో మనకు స్లో మోషన్ అండ్ మధ్యలో నార్మల్ అండ్ లాస్ట్లో స్లో మోషన్ అండ్ మనకు కావాల్సిన కొన్ని ప్లేస్లో ఇంకా స్పీడ్ మోషన్ని కూడా మనం ఎలా ఎడిట్ చేయాలంటే సో ఈ విధంగా ఉంది కదా. సో ఈ విధంగా క్లిక్ చేసి ఇక్కడ ఒక మనం ట్రిమ్ చేసుకోవాలి. సో వీడియోని ఈ విధంగా మనం పార్ట్గా ఈ విధంగా స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని ఈ విధంగా ట్రిమ్ చేసుకోవాలి. సో నేను ఈ వీడియోని టోటల్గా ఈ విధంగా 3 పార్ట్స్గా ట్రిమ్ చేసుకుంటా. సో నేను ఇక్కడ కట్ చేసుకుని ఓకే. సో ఈ విధంగా మనం పార్ట్గా దీన్ని చేసుకోవాలి. సో చేసుకుంటే ఇప్పుడు సో ఫస్ట్లో ఒక పార్ట్ ఉంది. సో ఈ పార్ట్ యొక్క స్పీడ్ ఉంది కదా. సో దీని యొక్క స్పీడ్ని నేను స్లో మోషన్లో రావాలంటే స్లో మోషన్లో ఇక్కడ దీని స్పీడ్ని మనం తగ్గించేయచ్చు, 0.2x వరకు చేయొచ్చు ఈ విధంగా, ఓకే. అండ్ దీని యొక్క స్పీడ్ మనకు ఎక్కువ రావాలంటే దీన్ని 2x వరకు కూడా చేసుకోవచ్చు. సో దీన్ని నేను స్పీడ్ చేస్తున్నా. సో స్పీడ్ నేను 0.2x వరకు చేస్తున్నా. అంటే నాకు స్టార్టింగ్లో వీడియో అనేది స్లో మోషన్లో రావాలి కాబట్టి దీని స్పీడ్ని నేను తగ్గించేస్తున్నా. అండ్ ఇక తర్వాత ఇక్కడ నెక్స్ట్ పార్ట్ ఉంది కదా. సో ఈ పార్ట్ యొక్క స్పీడ్ని నేను కొంచెం నార్మల్ 2x వరకు చేస్తాను. ఎందుకంటే నాకు కొంచెం ఇక్కడ ఫాస్ట్ మోషన్ రావాలి కాబట్టి ఇక్కడ నేను స్పీడ్ని కొంచెం ఫాస్ట్ మోషన్లో చేసేసాను. తర్వాత ఇక్కడ లాస్ట్ పార్ట్ 3 ఉంది కదా. సో దీని స్పీడ్ ఉంది కదా. సో దీని స్పీడ్ని కూడా నేను 0.2xలోనే ఉంచాను, ఎందుకంటే ఇక్కడ నాకు స్లో మోషన్ రావాలి కాబట్టి, ఓకే. సో ఈ విధంగా నేను ఇక్కడ 3 పార్ట్స్ని కన్వర్ట్ చేసి ఇక్కడ ఫస్ట్ పార్ట్లో స్మూత్ స్లో మోషన్ అండ్ సెకండ్లో మిడిల్లో నార్మల్ అండ్ థర్డ్లో ఇక్కడ స్లో మోషన్. సో ఈ విధంగా మనం స్లో పార్ట్స్ ఎడిటింగ్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ మొత్తం వీడియో స్లో మోషన్ రావాలంటే సో ఫుల్ వీడియో యొక్క స్పీడ్ని మనం 0.2x వరకు చేసుకోవాలి. అండ్ మొత్తం వీడియో యొక్క స్పీడ్ అనేది ఈ విధంగా మధ్యలో స్లో అండ్ ఫాస్ట్లో రావాలంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకొని వీడియోని స్లో అండ్ ఫాస్ట్లో ఎడిట్ చేయాలి. సో ఓకే నేను ఇక్కడ దీన్ని ఒక 3 పార్ట్స్గా కట్ చేసుకున్నాను కదా. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఒక దీన్ని స్పీడ్ నేను 0.2xలో అండ్ సెకండ్ పార్ట్ని నార్మల్ స్పీడ్ అండ్ థర్డ్ పార్ట్ నాకు టోటల్గా స్లో మోషన్లో వచ్చింది. సో ఇక్కడ నేను స్లో, ఫాస్ట్ అండ్ స్లో. సో ఈ విధంగా ఈ ఎఫెక్ట్ వీడియోని నేను క్రియేట్ చేయొచ్చు. సో చాలా ఈజీ దీంట్లో వీడియోస్ని ఈ విధంగా క్రియేట్ చేయడం, ఓకే. సో ఇక్కడ ప్రివ్యూ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి. సో ఇక్కడ నేను వీడియోని ఇక్కడ ఆపేస్తున్నాను. సో ఇక్కడ 3 పార్ట్స్గా నేను డివైడ్ చేసుకున్నాను కదా. సో ఇక్కడ ఈ మిడిల్ పార్ట్ యొక్క స్పీడ్ నేను 1x, సో నార్మల్ స్పీడే ఉంచుతా. అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ పార్ట్ యొక్క స్పీడ్ని నేను స్లో మోషన్ చేస్తాను. సో ఇక్కడ వీడియో అనేది ఈ విధంగా అవుట్పుట్ అనేది వస్తుంది, ఓకే. సో ఇక్కడ డన్ అనే ఆప్షన్ ఉంది. సో డన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి స్లో మోషన్ని ఓకే చేసుకోవాలి. సో ఇక్కడ వీడియో ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది చూడండి, ఓకే.
ఇప్పుడు ఈ విధంగా సెట్ చేసుకున్నాం కదా వీడియో. సో దీన్ని మనం గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేసుకోవాలంటే టాప్లో మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఈ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నేను ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్ టు 4K వీడియో వరకు మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు గ్యాలరీలో. బట్ సో నా మొబైల్ అనేది 1080p లాస్ట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి 1080pలో నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. సో మీ మొబైల్ ర్యామ్ ఎక్కువ అయితే మీరు 4K వరకు కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే, సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.